హరి కృష్ణ, అందరూ బాగున్నారండి. ఈ రోజు బంగాళదుంప కూర సింపుల్ గా ఎలా చేయొచ్చో చూసేద్దాం. ముందుగా బంగాళదుంపల్ని కుక్కర్లో వేసి నీళ్ళు పోసుకొని ఒక విజిల్ రానిచ్చి ఉడికించుకోవాలండి. దీనికోసం అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక ఉల్లిపాయ, తాలింపు సరుకులు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, ఉప్పు, పసుపు ఇవి తీసుకోవాలండి. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆలు తొక్క తీసేసి రెడీ పెట్టుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసేసుకున్నాం. ఉల్లిపాయ కూడా ముక్కలు కట్ చేసుకుని ఆలు తొక్క తీసేసి రెడీ పెట్టుకున్నాం. పొయ్యి వెలిగించుకొని 2 గరిటెలు నూనె వేసుకొని నూనె కాగాక తాలింపు సరుకులు వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ పొయ్యి అంటించాను, నూనె కాగిపోయి ఉన్నదండి. తాలింపు వేగిందండి. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇది ఒకసారి వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. అల్లం, పచ్చిమిర్చి వేగింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు ఒకసారి కొద్దిగా రంగు మారే వరకు వేగించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ఇలా మెత్తపడే వరకు వేగిన తర్వాత సరిపడగా ఉప్పు, పసుపు వేసేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసి బాగా కలిపిన తర్వాత బంగాళదుంప ముక్క వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా కట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మొత్తం కూర అంతా కలిసేలాగా ఇలా నొక్కుకుంటూ కలిపి బాగా కలిసింది. ఈ కూరకి అరకారం అవసరం లేదండి. ఉల్లిపాయ వేసుకోకపోయినా పర్వాలేదు. అల్లం, పచ్చిమిరకాయతో కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ మన ఆప్షన్. చూడండి, బాగా మెత్తగా నలిపేసుకోకుండా జస్ట్ కొద్దిగా ముక్కలు ఉంటేనే బాగుంటుంది అన్నంలో కలిపినప్పుడు. ఇదే కూర దోశలో వేసుకోవాలంటే కనుక మసాలా దోశ అప్పుడు ఇంకా కొంచెం మెత్తగా ఇలా నలిపేసుకోవచ్చండి. కొద్దిగా బంగాళదుంప రంగు వచ్చే వరకు ఇలా వేసుకుంటూ ఉంటే కూర రెడీ అయిపోతుంది. ఈ కూరకి కొద్దిగా నూనె బాగా పడుతుందండి. నూనె గడ్డతో 2 గంటలు వేసాను. నూనె గడ్డ అంటే వేస్తారండి, చిన్నది గుంటుంది ఉంటుంది. ఇదండి, ఈ టైంలో కొద్దిగా కలుపుతూనే ఉంటే టమాటా కూడా పెట్టుకోవచ్చు. సరిగ్గా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలా వేగిస్తూ ఉంటే కూర రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. ఇది దోశలో వేసుకుంటేనే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దోశ వేస్తున్నాను. ఇలా దోశ వేసుకున్న తర్వాత ఈ ఆలు కూర అని వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. కరివేపాకు ఒకటి వేరేసుకుంటే సరిపోతుంది. ఇంక ఈ దోశ నీకు అంతే కదండి. అదే దోశ రెడీ. దోశ వేసిన వెంటనే మసాలా వేసేయకూడదండి. కొద్దిగా పైన డ్రై అయ్యాక అప్పుడు మనం చేసుకున్న ఈ ఆలు కూరమని ఇప్పుడు డ్రై అయింది చూడండి, ఇప్పుడు వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ దోశపిండికి ఈ దోశ టర్న్ చేయకలేదండి. ఎందుకంటే ఇది నేను 1:3 రేషియోలో రుబ్బే దోశపిండి కాకుండా ఒకటి ఇడ్లీ రవ్వ, ఒకటి మినపగుళ్ళు, ఒకటి బియ్యం ఇలా 3 సేమ్ రేషియోలో తీసుకుని నానబెట్టుకుని 6 అవర్స్ బయట వదిలేసి పెట్టుకున్న బ్యాటర్ అండి ఇది. ఇదైతే ఇలాగా పల్చగా క్రిస్పీగా హోటల్ స్టైల్లో వస్తుందండి. ఇప్పుడు ఇలా చూసారా, బాగా రోస్ట్ అయిపోయింది, పల్చగా వచ్చింది. ఈ బ్యాటర్ కూడా ఇట్లా రెడీ చేసుకుంటే బాగుంటుంది. మామూలు దోశ కూడా వేసుకోవచ్చు, కానీ దీని అంత టేస్ట్ రాదు. ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఇదిగోండి, ఇలా ఎర్రగా వేగింది, క్రిస్పీగా ఉంటుంది. మధ్యలో మసాలా కూర చూడగానే చెప్పేయచ్చండి టేస్ట్ ఎంత బాగుంటుందో. మసాలా దోశ విత్ చట్నీ టేస్ట్ అదిరిపోతుంది.